నేరెళ్ళ బాధితుడు ఎవరైతే ఉన్నారో నేరెళ్ళకు సంబంధించినటువంటి సంఘటన మనందరికీ తెలుసు కదా. నేరెళ్ళకు సంబంధించినటువంటి ఇసుక మాఫియా పైన యుద్ధం చేసినందుకు కొంతమంది పైన 3rd డిగ్రీ ఇవ్వడం జరిగింది ఆనాటి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో విశ్వజిత్ కాంపాటియా కావచ్చు, లేకపోతే ఎస్ఐ కావచ్చు, ఈ ఏదైతే అక్కడ ఇసుక మాఫియాని అడ్డుకున్నటువంటి వ్యక్తుల యువకుల పైన 3rd డిగ్రీ ప్రయోగించి చాలా మంది కూడా అందులో చనిపోవడం జరిగింది. ప్రస్తుతం గంధం గోపాల్ ఎవరైతే ఉన్నారో గంధం గోపాల్ కూడా చనిపోవడం జరిగింది. సో ఆయన ఎందుకు చనిపోయిండు ఏంటి అనేది కొంత మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే గంధం గోపాల్ సంబంధించినటువంటి విషయం మనం హరీష్ నేరాల గురించి మనం చూస్తాం. అదేవిధంగా గంధం గోపాల్ గురించి రకరకాల చాలా మంది వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. సో ఒకసారి హరీష్ తోటి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే హరీష్, బాగున్నారా? బాగున్నానా. ఏంది పరిస్థితి? మన మీ మిత్రుడు గోపన్న చనిపోయిందని విన్నాను, గంధం గోపాల్. ఎందుకు ఆకస్మికంగా చనిపోవడం గల కారణాలు ఏంటి? ఏమైనా ఆరోగ్య కారణాలయా, ఇంకే వేరే ఏమైనా కారణాలయా? అన్న ఆరోగ్యం కారణాలే. అప్పుడు ఇక్కడ ఉన్న ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, అవును, వాడు మా పైన 3rd డిగ్రీ చేసిన దానికి మా బాధిత కుటుంబాలన్నీ చిందర వందర అయిపోయానన్న. చేయని తప్పుకు చేయని దానికి మేము ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నాం ఉన్నామన్నా. వాళ్ళు మా పైన 3rd డిగ్రీ ప్రయోగించడం వల్లనే ఇప్పటికీ మా దాంట్లో చాలా మందికి ఆరోగ్యాలు బాగలేవు. అంటే అప్పుడు 3rd డిగ్రీ ఇంకా అంటే దాదాపు 10 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, ఇంకా మీకు ఆరోగ్య సమస్యలు అలానే కొనసాగుతున్నాయా? అవునన్నా. అప్పుడు వయసు మీద ఉన్నాము, కొంచెం ఏజ్ మీద ఉన్నాము, అప్పుడు ఏర్పడలేదు. కానీ సమయం గడిచిన కొద్దీ మాకు కలిగిన దెబ్బలు, మా లోపల ఉన్న ఇబ్బందులు అన్ని ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నామన్నా. మూత్రం పోతే బ్లడ్ వస్తుంది, బాత్రూమ్ కూర్చోరాదు, ఎంత నరకయాతన అనుభవిస్తున్నాం. ఆయనకి ఆర్గన్స్, కిడ్నీలు, లివర్ ఫంక్షన్ అన్ని డ్యామేజ్ అయ్యి చనిపోయింది అన్న. పోలీసులు కొట్టే దెబ్బ. విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ అన్నట్టు ఆ లుచ్చగాళ్ళు ఏబట్టి ఈ రోజు మాకు ఈ పరిస్థితి ఉందన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నేరాల సమస్య పరిష్కారం చెప్తాను మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినాము. కలిసిన సందర్భంలో వారు కూడా మాకు మాట ఇచ్చారు, న్యాయం చేస్తామని చెప్పేసి. ఇంతవరకు కూడా ఎటువంటి న్యాయం చేయాలన్నా. ఇక మరి ఇప్పుడు పెద్ద పెద్దలు ఏ తప్పులు చేసినా తప్పించుకోవచ్చు, మరి మా మీద ఇంత క్లియర్ గా దాడి చేశారు. వీళ్ళ కళ్ళ నిండా చూసి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, అందరు తిరిగి అందరు సపోర్ట్ చేశారు. మరి వాళ్ళ అధికారం ఉన్నది కదా. విశ్వజిత్ కంపాటి గారిని ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయాలి అని ఇంతవరకు కూడా. ఇంకా మరి ఎంతమంది చనిపోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న? ఇప్పుడు బాధిత కుటుంబాలు అందరూ చచ్చిపోతే ఇట్లా న్యాయం చేస్తారా మరి? ఎంత మందికి ఇబ్బందికర పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితి ఎంతమందికి? అంటే నాతో పాటు ఉన్న 6గురికి కూడా అదే పరిస్థితి అన్న. పడుకోరాదు, నిలవరాదు, కూర్చోరాదు. ఎంత దారుణం అంటే అన్న, ఇది అంటే చూడడానికి శరీరం కనబడతాయి కానీ లోపల ఉన్న అవస్థ అనుభవించిన వాళ్ళకి మాకు తెలుస్తుంది అన్న. వాళ్ళు ఏ రకంగా ఉంటారంటే అన్న, ఆ రోజు చనిపోయే పరిస్థితి అన్న. ఆ రోజు ఒక గంట లేటైతే చచ్చిపోయే పరిస్థితి నుంచి దేవుని దేవల్ల కోలుకున్నాము, రికవర్ అయినాము. కానీ ఇప్పుడు ఈ గడుస్తున్న జీవితంలో మేము పని చేసుకుని బతికి మా పిల్లలు పోషించుకునే పరిస్థితులు ఉండాల్సిన మేము ఇలా మా పిల్లలకు, మా తల్లిదండ్రులకు మేమే భారం అవుతున్నాం అన్న. మరి తప్పు ఎవరిది? ఈ పాపం ఎవరిది? మాకు ఈ పరిస్థితి ఎందుకు రావాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వీళ్ళు అనుకుంటే చేయొచ్చు కదా. మేము నిరంతరం వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నా. మరి ఎందుకు చేయరన్నా? మాట్లాడేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, అందరు మాట్లాడతారు. మరి ఆచరణకు వచ్చేసరికి ఎందుకు లేట్ అవుతుంది? ఒక పోలీసు కాపాడడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందన్నా? మరి ఇప్పుడు ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నాడు అన్న. ఒక పెళ్లి అయింది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా బతకాలి? ఏం తప్పు చేసినా మనం శిక్ష చేయాలన్నా. ఇప్పుడు పైసలు అయితే సంపాదించుకోగలుగుతాం. ఆయన ప్రాణం పోయింది, ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకొచ్చిస్తారు? విశ్వజిత్ ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎంతమంది ఆయనకి పిల్లలు, భార్య పిల్లలు ఎంతమంది? ముగ్గురు పిల్లలు. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఆయన అలా కొడుకు 10th అన్న, సెకండ్ బిడ్డనేమో ఇంటర్మీడియట్, ఫస్ట్ బిడ్డకు మ్యారేజ్ అయిపోయింది అన్న. ఓకే, అంటే ఎట్లా మెయిన్ కారణం ఏంది చనిపోవడం గల? అంటే ఎలాంటి ఏమైనా రోగాలు, అంటే డిసీజెస్ అన్న? పోలీసులు కొట్టిన దెబ్బలకు లోపల ఉన్న ఆర్గాన్స్ అని ఇన్ఫెక్షన్ అయ్యి, ఆ దెబ్బలు ఏవైతే కాళ్ళ పైన ఉన్నాయో, కాళ్ళు చిన్న చిన్న పుండలాగా స్టార్ట్ అయ్యి అవి ఇన్ఫెక్షన్ అయ్యి ఎక్కువ అయిపోయి చనిపోయింది అన్న. అంటే అప్పటి నుంచి ఏమైనా పని చేస్తున్నాడా, లేకపోతే అట్లే పని లేదు. వాళ్ళ భార్య పిల్లలే పోషించుకున్నారు ఆయన. మరి ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంది? మరి అంత్యక్రియలు అయినాయా? ఎట్లా ఈ రోజునే కాలేదన్న, ఇక్కడ ఉన్నాం మేము, ఇక్కడ ఉన్నాం. ఇంకా అంత్యక్రియలు కాలేదు, 12 గంటల వరకు అయితే అన్న. ఇప్పటికైనా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ అన్న క్లియర్ గానే, ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పోయినా నేను చాలా సందర్భాలు వినిపించుకుని మాట్లాడినప్పుడు కూడా నేను చాలా సార్లు పోయి ఆయన కలిసిన. ఇప్పుడు ఆయన అధికారంలోనూ మొన్న రీసెంట్ గా ఖమ్మం సభలో కూడా మాట్లాడాడు. గత ప్రభుత్వంలో నేరాల దళితులను కొట్టించారు, చంపించారు అని చెప్పేసి మాట్లాడాడు. ఇలా వాళ్ళే అధికారంలో ఉన్నారు, మీరు అనుకుంటే 5 నిమిషాల పని మాకు న్యాయం జరగడం. దయచేసి మీ మీడియా ముఖం ద్వారా మాకు వీళ్ళని తొందరగా ప్రభుత్వం సంధించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా హరీష్, ఏమైనా అప్డేట్స్ ఉంటే మాకు పంపించండి. ఓకేనా? తప్పకుండా. ఓకే హరీష్, థ్యాంక్ యూ.
సో దాదాపు 10 సంవత్సరాల క్రితం 9-10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నేరెళ్ళ ఘటన ఏదైతే ఉందో దేశాన్ని కదిలించిన విషయం అందరికీ కూడా తెలుసు. ఎందుకు అంటే నేరెళ్ళ సంఘటన ఏదైతే జరిగిందో ఆ నేరెళ్ళ సంఘటనలో కొంతమంది యువకుల పైన 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి విశ్వజిత్ కాంపాటియా ఎస్పీ, ఆనాటి సిరిసిల్ల ఎస్పీ కావచ్చు, లేకపోతే ఎస్ఐ రవీందర్ కావచ్చు, వీళ్ళ వ్యవహార శైలి వల్ల దాదాపు 9 సంవత్సరాలుగా ఈ హరీష్తో పాటు ఈ ఎవరైతే గోపన్న ఎవరైతే ఉన్నారో గోపన్నతో పాటు ఇంకొక దాదాపు 6-7 కుటుంబాలు అనేక రకాలుగా వాళ్ళు కనీసం అప్పుడు పెట్టినటువంటి 3rd డిగ్రీ టార్చర్ వల్ల వాళ్ళు కనీసం పని చేసుకోలేక, తమ కుటుంబాన్ని పోషించుకోలేక, తమ ఆరోగ్య పరిస్థితి సరిగా లేక ఈరోజు కుటుంబాలు వాళ్ళ భార్య పిల్లల పైన ఆధారపడి బతికేటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ నేరెళ్ళ బాధితున్న పరిస్థితి. దానిలో భాగంగా ఆనాడు కొట్టినటువంటి దెబ్బలకు గాయాలైపోయి ఆ గాయాలు రోజు పెరిగిపోయి ఆర్గాన్స్ అని డ్యామేజ్ అయిపోయి ఈరోజు దాదాపు ఆయన ఏజ్ ఎంత ఉంటుంది, ఇంటర్మీడియట్ చదివిండు అంటే దాదాపు 45, వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి మ్యారేజ్ అయిందంటే దాదాపు 50 సంవత్సరాల వయసు ఉంటాయి కావచ్చు, 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉంటాయి కావచ్చు, అంతే, అంతకు మించి ఉండకపోవడానికి అవకాశాలు లేవు. కానీ ఈ వయసులో కూడా ఆయనే కానీ తన కుటుంబాన్ని పోషించుకొని తన కుటుంబానికి ఒక మంచి జీవితం ఇవ్వాలి, పిల్లలకు మంచి జీవితం అని చెప్పేసి అనుకోవాలి. కానీ ఈరోజు కుటుంబం పైన ఆధారపడి తన ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి ఈరోజు గోపన్న చనిపోయాడు, రేపు మిగతా వాళ్ళు చనిపోతే పరిస్థితి ఎవరికి కూడా అర్థం కాదు. అంటే చాలా మందికి ఏంటంటే క్యాజువల్గా చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ పోలీస్ 3rd డిగ్రీ వల్ల జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయి, భవిష్యత్తులో తమ యొక్క శరీరాలు ఎంత ఛిద్రమైతాయి అనేది ఈరోజు గోపన్నను చూస్తే మనం అర్థం చేసుకోవాలి. గోపన్న లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. అందుకే పోలీసులు కూడా మీరు నిజాలు రాబట్టడంలో వాళ్ళపైన కొంత జులుం చేయొచ్చు కాక, కానీ ఇష్టారీతిన వాళ్ళు చనిపోయే విధంగా, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే విధంగా అనేక రకాలుగా టార్చర్ చేస్తామంటే ఇది ఎట్లా కుదురుతుంది? అందుకే 100% చాలా స్పష్టంగా గోపన్నకు నిజంగా న్యాయం జరగాల్సిన అవసరం అవుతుంది. ప్రభుత్వం ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ గోపన్న కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నేరెళ్ళ గురించి మీరు అనేక రకాలుగా అనేక సభల్లో చెప్పారు. నేరెళ్ళ అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మీరు మొన్న రీసెంట్గా ఖమ్మం సభలో కూడా చెప్పినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో మరి ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా, చనిపోతున్నారు కదా, మరి వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి కనీసమైనటువంటి సోయి రేవంత్ రెడ్డికి లేకపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఈ నేరెళ్ళ ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే కారకులైనరో ఎస్పీ విశ్వజిత్ కాంపాటియా కావచ్చు, లేకపోతే ఎస్ఐ రవీందర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేమైతే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సమాజం పక్షాన చాలా డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఖచ్చితంగా బాధితుల పక్షాన మేము ఖచ్చితంగా వారికి అండగా నిలుస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము కోరుతాను. సో ఇది నేరెళ్ళకు సంబంధించినటువంటి విషయం మిత్రులారా.